సార్ మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు, ఎందుకు? పవన్ కళ్యాణ్ ఒకప్పుడు లెఫ్ట్కి అభిమాని, ఆయన చేగూర డ్రెస్ వేసుకుని తిరిగేవాడు. మేము కూడా అతను లెఫ్ట్ పవన్ చూసి నమ్మినాం, కలిసి కూడా పనిచేసాం కొన్నాళ్ళు. అవన్నీ ఉన్నాయి. కానీ ఆయన రాను రాను ఏమైందంటే ఈ చేగూర డ్రెస్ ఎత్తేసి కాషాయ రంగు డ్రెస్ వేసుకుని మొదలుపెట్టాడు, సనాతన ధర్మాన్ని పొగడం మొదలుపెట్టాడు. ఇది ఫస్ట్ రియాక్షనరీ మూమెంట్. అది అట్లా మారాల్సిన అవసరం లేదు. అందులో ఆయనకి నిలకడ లేనటువంటి రాజకీయాలు వచ్చినాయి. అది బీజేపీ వ్యామోహంలోనూ ఆర్ఎస్ వ్యామోహంలోనూ పడిపోయాడు. కేంద్రం అమిత్ షా వ్యామోహంలో పడినాడు. ఆయన ఏం మాట్లాడటం మనకు అర్థం కాదు. సనాతన గురించి ఎట్ట మాట్లాడతాడు ఆయన? భర్త చనిపోతే భార్య కూడా చితిమంటల్లో కాల్చి చనిపోవాలా? అలాంటి సూత్రాలు ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ఆయన ఎట్లా పొగుడతాడు? కాబట్టి మేము విమర్శించాం ఆయన్ని. ఇప్పుడు ఎవరున్నారు సార్ అలాగా? సతీ సహగమనం లాంటివి లేని రోజులు కదా, ఇలాంటి ఈ టైంలో కూడా సనాతన ధర్మాన్ని మనం మాట్లాడకూడదా? అది చెప్తా, అదే చెప్తున్నా. సనాతన ధర్మం అంటే అర్థం మళ్ళీ అటు పోవాలని, అటు పోవాలనా? దానికోసం పవన్ కళ్యాణ్ ప్రీచ్ చేసేది అదో పాడు సిద్ధాంతం అయితే దాని పొగుడతాడు.